అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు మొదటి రాత్రి. ఈ కథను రచించిన వారు గణేష్ గారు. ఇంక కథలోకి వెళ్తే, పెళ్లి జరిగిన రోజు రాత్రి సమయం 8 గంటలకు పెళ్లికూతురు గదిలో కూర్చుంది. అప్పుడు పెళ్లికూతురు దగ్గరికి తన చిన్ననాటి మిత్రులు సిరి, పెళ్లికూతురికి బంధువు కూడా వచ్చింది. పెళ్లికూతురు: ఓహో, వాడికి పెళ్ళంటే ఇష్టం లేదు, కానీ నేను అంటే కాదు. ఫ్రెండ్: అదేంటే, పెళ్ళి అంటే ఇష్టం లేకపోవడం ఏంటి? ఏదైనా ప్రాబ్లం ఉందా? పెళ్లికూతురు: ఛీ, అలాంటిది ఏమీ లేదు. ఫ్రెండ్: మరి పెళ్ళంటే ఎందుకు ఇష్టం లేదు? పెళ్లికూతురు: నీకు ఒక ఉదాహరణ చెప్తా విను. ఫ్రెండ్: చెప్పు. పెళ్లికూతురు: చాలామందికి కాకరకాయ అంటే నచ్చదు. ఎందుకు అంటే చాలామందికి చేదుగా ఉంటుంది కాబట్టి. మాకు నచ్చదు అని చెప్తారు. కానీ అందులో చాలామంది ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలో అప్పుడే లోపలికి వచ్చిన పెళ్లికూతురు ఫ్రెండ్ సిరి అద్దంలో చూసుకుంటూ కూర్చున్న పెళ్లికూతుర్ని అలాగే చూస్తూ నిలబడింది. అద్దంలో చూసుకుంటూ కూర్చున్న పెళ్లికూతురికి సిరి ప్రతిబింబం అద్దంలో కనిపించేసరికి వెనక్కి తిరిగి చూసి అక్కడ నిలబడి, ఏం చేస్తున్నావు? లోపలికి రావే అని పెళ్లికూతురు లోపలికి పిలిచింది. అలా సిరి వస్తూ, నీ అలంకారం చూస్తున్నా అంటూ నవ్వుతూ పెళ్లికూతురు దగ్గరికి వచ్చి కూర్చుంది. పెళ్లికూతురు: బయట ఏంటి, అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు? ఫ్రెండ్ నవ్వుతూ: ఇంకేముంటుంది, పెళ్ళి అయిపోయింది కదా, అసలు ముహూర్తం గురించి మాట్లాడుతున్నారు. పెళ్లికూతురు: ఓహో, ఎప్పుడంట మరి? ఫ్రెండ్ ఆశ్చర్యపోతూ. పెళ్లికూతురు నవ్వుతూ: అదేంటి అలా చూస్తున్నావు? ఫ్రెండ్: నీకు అంత తొందరగా ఉందా అని నవ్వుతూ. పెళ్లికూతురు: నీకేంటి మరి, నువ్వు ఇప్పటికీ పెళ్లి చేసుకుని ఇద్దరిని కన్నావు, మరి మాకు ఉండదా? ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ. ఫ్రెండ్: నువ్వు ఈ పాటికి పెళ్లి చేసుకుని కని ఉంటే నువ్వేమన్నా వద్దు అని అన్నానా? నువ్వే కెరీర్ సెట్ అయ్యాక చేసుకుంటా అని ఇంతకాలం ఆగావు. ఇద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉండగా బయట నుండి ఒక ముసలావిడ వచ్చి, ఎల్లుండి ముహూర్తం పెట్టారు అని చెప్పి వెళ్ళింది. ఫ్రెండ్: ఇంకేంటి, ముహూర్తం పెట్టారంట, హ్యాపీనా? పెళ్లికూతురు: సరే కానీ మా హీరో ఏం చేస్తున్నాడు బయట? ఫ్రెండ్: ఎందుకు, ఇప్పుడే రమ్మంటావా ఏంటి లోపలికి? నవ్వుతూ. పెళ్లికూతురు: ఛీ, అది క్యాజువల్లీ. ఫ్రెండ్: ఓహో, ఇంకా నేను వెళ్ళి ఇప్పుడే తీసుకురమ్మంటావేమో అనుకున్నా. నవ్వుతూ. సరే కానీ నిన్ను ఒకటి అడుగుదామని అనుకున్నా. నీకు ఇష్టం లేకుండా చేసుకున్నాడు అని బయట టాక్, నువ్వేమో ఇంత హ్యాపీగా ఉన్నావు. అసలు ఏంటి మ్యాటర్? కాకరకాయ తినకుండానే వాళ్ళు మాకు నచ్చదు అంటారు. కొంతమంది తిని వాళ్ళకి రుచి తెలియక, వాళ్ళు దాన్ని ఆస్వాదించలేక నచ్చకుండా ఉంటుంది. ఫ్రెండ్: ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? మీ ఆయనకి పెళ్ళి ఎందుకు ఇష్టం లేదో చెప్పు. పెళ్లికూతురు: అదే చెప్తున్నా, పూర్తిగా వింటే నీకు తెలుస్తుంది. సరే చెప్పు. కాకరకాయ కూరలానే పెళ్లి జీవితం ఉంటుంది. ఎందుకు అంటే చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుంది, మాకు నచ్చదు అంటారు. అందులో కొంతమంది తిని చెప్తారు, కొంతమంది అసలు జీవితంలో దాన్ని తినకుండానే వేరే వాళ్ళు చెప్పింది విని, ఇంత మాకు నచ్చలేదు కదా అని, అది బాగుంటుందేమే అనేవాళ్ళు అనుకుని వాళ్ళు దాని జీవితంలో తినరు. ఇప్పుడు తింటే ఏంటి, తినకపోతే ఏంటి? పెళ్ళికి కాకరకాయకి సంబంధం ఏంటి? పెళ్లి జీవితం కూడా కాకరకాయ కూర లాంటిదే. ఎందుకంటే తిన్న వాళ్ళని కూర ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగితే కొంచెం చేదుగా ఉంటుంది అని చెప్తారు. అలాగే పెళ్లి చేసుకున్న వాళ్ళని పెళ్లి జీవితం ఎలా ఉంటుంది అంటే, పెళ్ళైతే పెళ్ళంతో కష్టం అని కొందరు, భర్త మా మాట వినట్లేదని ఇంకొందరు, పెళ్ళి అయ్యాక మేము స్వతంత్రం కోల్పోయామని మరికొందరు ఇలా చెప్తూ ఉంటారు. అలా విన్న చాలామంది ఈ రోజుల్లో పెళ్ళి అంటేనే భయపడేలా చెప్తుంటారు. కానీ విచిత్రం ఏంటంటే, ఎన్ని చెప్పినా పెళ్లి చేసుకోకుండా ఎవరు ఉండరు. ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది అని మాత్రమే అందరూ చెప్తారు, కానీ దాన్ని సరిగా వండి పెడితే ఎవరు చేదు అని అనరు. అలాగే పెళ్లి జీవితం కూడా. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, చాలామంది వాళ్ళ చుట్టూ చూసిన పరిస్థితులు, వాళ్ళ అనుభవాల వల్ల పెళ్ళి అంటే ఒక తప్పుడు నిర్ణయానికి వస్తారు. వీళ్ళు అసలు పెళ్ళి అంటే నరకం అనుకుంటారు. పెళ్ళి అయితే మా స్వతంత్రం పోతుంది అనుకుంటారు. ఇందాక చెప్పిన ఉదాహరణలాగానే వీళ్ళు పెళ్లి జీవితం వేరే వాళ్ళు చెప్పింది విని ఒక అంచనాకు వస్తారు. అసలు జీవితంలో కాకరకాయ చేదుగా ఉంటుంది అనే ఒక మాట మాత్రమే వింటారు కాబట్టి. అలాగనే జీవితం పెళ్ళి అయితే స్వతంత్రం పోతుంది అని ఒక మాట మాత్రమే వాళ్ళు మనసులో బలంగా నాటుకుపోయి ఒక అంచనా వేసేసుకుని పెళ్ళికి దూరంగా ఉండాలనుకుంటారు. అసలు జీవితంలో రుచి చూడకుండానే మాకు కాకరకాయే నచ్చదు అనే వాళ్ళలాగా చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి మాకు పెళ్ళి వద్దు అనుకుంటారు. ఓహో, అంటే మీ వాడు కూడా చుట్టూ అనుభవంలో జరిగిన సంఘటనలతోనే పెళ్ళి అంటే ఇష్టం లేదు అంటున్నాడు అంటావా?
వాడు చిన్నప్పుడు ఎదుర్కొంటున్న సంఘటనలు కొన్ని నాకు తెలుసు. అందుకే కాకరకాయ చేదు అని బ్యాచ్లో వీడు ఉన్నాడు ఏమో అనుకుంటున్నా. ఫ్రెండ్: చిన్నప్పటి నుండి నీకు తెలుసా? చిన్నప్పటి నుండి తెలుసు. అప్పుడు మేము వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళం. తరువాత మేము వేరే ఊరికి వెళ్ళిపోయాం. వాడు వీడు ఒక్కడే అని నాకు పెళ్లి చూపులకి ఒకరోజు ముందే తెలిసింది. వాడు పెళ్లి చూపులకి వచ్చి ఏం చేస్తాడో అనుకున్నానో అదే చేశాడు. ఏం చేశాడు? పెళ్లి కూతురు. ఆ రోజు పెళ్లి చూపులకు 2 రోజుల ముందు నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి మా అమ్మ ఒక ఫోటో నా బెడ్రూమ్లో పెట్టింది. నేను డిన్నర్ చేశాక ఆ ఫోటో చూసి ఎక్కడో చూసినట్టు ఉంది అనుకుని, ఈ ఫోటో ఎవరిది అమ్మా అని అడిగాను. అమ్మ, ఎల్లుండి నీ పెళ్లి చూపులు ఫిక్స్ చేశాం. ఆ అబ్బాయి పెళ్లి కొడుకు. ఈసారి వచ్చేవాడు కూడా ఏదో కారణం చెప్పి నువ్వు పెళ్లి వద్దు అనుకుంటే కుదరదు అని కొంచెం కోపంగా చెప్పింది. ఆహా, ఫోటోలో ఉన్న వ్యక్తి చూడడానికి బాగానే ఉన్నాడు. పైగా పెద్ద శాలరీ ఉన్న ఉద్యోగం. ఈసారి ఏ కారణం చెప్పి పెళ్లి తప్పించుకోవాలో నాకు అర్థం కాలేదు. పెళ్లి కూతురు ఫ్రెండ్: తరువాత ఏమైంది? పెళ్లి కూతురు: అలాగా ఆలోచిస్తున్న సమయంలో అనుకోకుండా నా చిన్ననాటి స్నేహితురాలు మెసేజ్ చేసింది. దానితో చాటింగ్ చేస్తూ అలా ఈ పెళ్లి టాపిక్ గురించి చెప్పాను. ఇలా ఫోటో పంపారు. ఇప్పుడు ఏం చెప్పి పెళ్లి చూపులు తప్పించుకోవాలో అర్థం కావట్లేదు. చిన్ననాటి ఫ్రెండ్: ఇంకా ఎన్ని రోజులు ఇలా పెళ్లి చేసుకోకుండా తప్పించుకుంటావే? ఈసారి బాగున్నాడని నువ్వే అంటున్నావు కదా, మళ్ళీ తప్పించుకోవడం ఎందుకు అంది. పెళ్లి కూతురు: ఏమో, ఎవరో తెలియని వ్యక్తి మన జీవితంలోకి వచ్చి మనపై అజమాయిషి తెలాయిస్తే ఎలా? అందుకే నాకు పెళ్ళి అంటే నచ్చట్లేదు. చిన్ననాటి ఫ్రెండు: అలా అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? అందరూ మగవాళ్ళు ఒకేలా ఉండరు కదా. ఇలా ఎన్ని రోజులు తప్పించుకున్నా కానీ ఏదో ఒక రోజు పెళ్ళి చేసుకోక తప్పదు కదా అంటూ ఇలా మాటల్లో ఒకసారి ఆ అబ్బాయి ఫోటో నాకు పంపించు, నేను చూసి చెప్తాను అని అంది నవ్వుతూ. పెళ్లి కూతురు: దాంట్లో ఏముంది, పంపిస్తానేమి. ఇప్పుడు ఓకే చేయలేదు కదా ఆ అబ్బాయిని అని నవ్వుతూ నేను ఫోటో సెండ్ చేశాను. ఫోటో చూసి తను ద్రోహి అని మెసేజ్ పెట్టింది, నవ్వుతూ ఎమోజీ పెట్టి. నేను షాక్లో నేను నీకు ఏమి ద్రోహం చేశానే అని అడిగాను. మరి ఆ ఫోటో నిజంగా నీకు వచ్చిన సంబంధమేనా? నన్ను ఆట పట్టించడానికి ఇది సమయం కాదు అంది. నేను నిన్ను ఆట పట్టించడం ఏంటి? నాకు ఏమీ అర్థం కావడం లేదు. మరి లేకపోతే ఏంటి? వాడు ఎవడో నిజంగా నీకు తెలియదా? నాకు ఏమీ తెలియదు. నీకు తెలుసా ఎవరో అతను అన్నాను షాక్లో ఉండి. నువ్వు అబద్ధాలు చెప్పకు. నాకు నిజంగా వాడెవడో నీకు తెలియదా? నేను షాక్లో ఉండి ఏం మాట్లాడుతున్నావే? నాకేమీ అర్థం కావట్లేదు. మరి లేకపోతే ఏంటి? చిన్నప్పుడు వాడు అంటే నాకు ఇష్టమని నీకు తెలియదా? ఇప్పుడు వాడి ఫోటో నాకు పంపి పెళ్లి చూపులకి ఫోటో వచ్చింది అని నన్ను ఆట పట్టిస్తావా? నవ్వుతూ: నిజంగానే ఫోటో వచ్చింది. ఇతను అతనే అని నాకు నిజంగా తెలియదు. నువ్వు ఇప్పుడు చెప్పే వరకు. నీకు నిజంగా గుర్తు లేడా? అతను చిన్నప్పుడు మన స్కూల్లో ఉండేవాడు. నేను నీకు చాలాసార్లు చెప్పాను కదా వాడు అంటే నాకు ఇష్టమని. పెళ్లి కూతురు: కానీ నేను తరువాత మా నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వచ్చేసాను కదా. చిన్నప్పుడు చూసిన వాణ్ణి ఇప్పుడు ఫోటోలో పెద్దయ్యాక ఇప్పుడు ఎలా గుర్తుపెడతాను? అయినా నువ్వు ఇప్పటికీ గుర్తుపట్టుకున్నానా? వా, పెళ్ళయ్యి నీకు 2 పిల్లలు పుట్టాక కూడా ఎంతైనా చిన్ననాటి ప్రేమ కదే, ఎలా మర్చిపోగలం? చిరునవ్వు ఎమోజీ. నేను ఉన్నప్పుడు వాడికి నీ ప్రేమ గురించి తెలియదు. నేను వచ్చాక అయినా చెప్పావా లేదా? ఇంతకీ వాడిని నువ్వు ఎందుకు చేసుకోలేదు? ఇదంతా ఇప్పుడు ఎందుకు? లేవే, వాడికి నేను ఇష్టపడే విషయం తెలీదు. స్కూల్ అయిపోయాక నాకు పెళ్లి చేశారు. వాడేమో పై చదువులని సిటీకి వెళ్ళిపోయాడు. నేను వాడిని ఇష్టపడే విషయం చిన్నప్పుడు నీకు మాత్రమే తెలుసు. సో నువ్వు వాడి ఫోటో నాకు పంపి ఇప్పుడు నన్ను ఆట పట్టిస్తున్నావేమో అనుకున్నాను. సరే చిన్ననాటి ఫ్రెండు. మరి ఇప్పుడు పెళ్లి చూపులు ఏమి చేయమంటావే? నీ లవర్ని నేను చేసుకుంటే బాగుండదు కదా? చిరునవ్వు నవ్వుతూ: నేను ఇష్టపడిన విషయం వాడికే తెలియదు లేవే. వాడికి తప్పు ఏమీ లేదు అందులో. అయినా మనకు వాడు రాసి పెట్టి లేడు. మరి నీకు ఉన్నాడేమో. ఏం చేద్దాం? అంత లేదు. రేపు వస్తాడు కదా, చూద్దాం. అయినా వాడికి కూడా చాలా మ్యాచెస్ క్యాన్సిల్ అయిపోతున్నాయట. వాడికి కూడా పెళ్ళంటే ఇష్టం లేదంట. సో అన్ని పెళ్లి చూపులు కావాలని వాడే క్యాన్సిల్ చేస్తున్నాడంట అంటూ ఇలా చెప్పసాగింది. పెళ్లి కూతురు: ఎందుకు అలా? ఏదైనా ప్రాబ్లం ఉందా? నవ్వుతూ చిన్ననాటి ఫ్రెండు: అదేం లేదు. వాడు ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడడు. కొంచెం ఇంట్రోవర్ట్ పర్సన్. పైగా వాళ్ళ ఫ్రెండ్స్లో కొంతమంది వివాహ జీవితంలో ఏవో ఇబ్బందులు ఉన్నాయని
అవన్నీ చూస్తూ వాడికి పెళ్లి మీద నెగిటివ్ ఇంప్రెషన్ అని మా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు. వాడికి కూడా ఫ్రెండ్ అతను. సో నాకు తెలిసి నీకంటే ముందు వాడే ఏదో ఒక కారణం చెప్పి పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తాడు. పెళ్లి దాకా వెళ్ళనివ్వడులే. పెళ్లి కూతురు: సరే చూద్దాం ఏం జరుగుతుందో. పెళ్లి కూతురు ఫ్రెండు కథలో మొదటి ఫ్రెండు: అంటే నీ ఫ్రెండు లవర్ని నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు. నవ్వుతూ పెళ్లి కూతురు హాల్లో: హలో, అది మాత్రమే వాడిని లవ్ చేసింది. ఈయనకి అది లవ్ చేసిన విషయం కూడా ఇప్పటికీ తెలియదు. నీకు తెలుసు కదా. అయితే ఏంటి, దానికి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలున్నారు. నేనేమి వాళ్ళ ప్రేమకి అడ్డుపడి వెళ్ళి వాళ్ళని విడగొట్టి పెళ్లి చేసుకున్నా అన్నట్టు చెప్తున్నావు. అలా అని కాదు. సరే కానీ తరువాత ఏం జరిగింది? పెళ్లి చూపులకి వచ్చి నిన్ను చూడగానే ఒప్పుకున్నాడా మరి మీ ఆయన? అలా ఏమీ లేదు. ఎన్నో ప్లాన్లు వేశాడు పెళ్లి జరగకుండా ఆపడానికి. పెళ్లి చూపుల రోజు ఏం జరిగింది అసలు? పెళ్లి చూపుల రోజు పెళ్లి చూపులకు అబ్బాయి తల్లిదండ్రులు మాత్రమే వచ్చారు. అబ్బాయికి ఏదో పని ఉందట. తరువాత కాఫీ షాప్లో కలుస్తాడట. తొందరగా రెడీ అవ్వు అని పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ చెప్పి వెళ్ళింది. కాఫీ షాప్లో పెళ్లి కూతురు: నేను వెయిట్ చేస్తూ ఉండగా తన ఫ్రెండ్ ఎవరినో తీసుకుని వచ్చాడు నన్ను కలవడానికి. నేను మనసులో అనుకున్నాను, ఆడపిల్లని నేనే ఒంటరిగా వచ్చాను, ఇతను ఏంటి ఫ్రెండ్ని తీసుకుని వచ్చాడు అని. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్కు నాకు పరిచయం చేశాక మేమిద్దరం కూర్చుని మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళ ఫ్రెండ్ తనకు ఏదో ఇక్కడ పని ఉందని వెళ్ళిపోయాడు. మీ గురించి చెప్పండి. మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ నేను నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాక తన గురించి అడిగాను. ఇప్పుడు తాను ఇలా అన్నాడు. పెళ్ళికొడుకు: నేను మీకు నచ్చలేదని మా వాళ్ళకి చెప్పండి. నేను షాక్లో ఎందుకు మీకు ఎవరైనా లవ్ అఫైర్ ఉందా అని అడిగాను. లేదు, కానీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నేను మా వాళ్ళకి చెప్తే వాళ్ళు వినరు. అందుకని మీరే నేను మీకు నచ్చలేదని చెప్పండి. అంటే మీకేమైనా ప్రాబ్లమ్సా అంటూ కింద నుండి పై వరకు చూశా. నా చూపుకి మీనింగ్ అర్థం చేసుకుని పెళ్ళి కొడుకు: మీరు అలా చూడకండి. నాకు ఎలాంటి సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. పెళ్లి కూతురు: మరి నేను ఎందుకు నచ్చలేదో కారణం తెలుసుకోవచ్చా? మీరు నచ్చలేదు అని మీకు నేను ఇప్పుడు చెప్పలేదు కదా. కానీ నాకు వివాహ జీవితం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అందుకే నేను వద్దు అంటున్నా. మా వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు. ఒంటరి జీవితంలో సంతోషం ఉండదు అని చెప్తున్నారు. కానీ పెళ్లి చేసుకుని నిరంతరం కొట్లాడుతూ ఉండే జీవితంలో ఏం సంతోషం ఉంటుందో నాకు తెలియదు. ఇలా నెగిటివ్ మైండ్లో చెప్పాడు. అది విన్న నాకు ఒకటే అర్థమైంది. తనకి పెళ్లి మీద పాజిటివ్ ఒపీనియన్ లేదు అని. నేను అంటే ఇష్టం లేదని కాదు. తనకి పెళ్లిపై నెగిటివ్ ఒపీనియన్ ఉండడానికి బహుశా తన చిన్ననాటి ఫ్రెండ్ చెప్పిన కారణాలే కారణం అయి ఉండవచ్చు అని మనసులో అనుకున్నాను. తనకు పెళ్లిపై ఉన్న నెగిటివ్ మైండ్ సెట్ మార్చి కాకరకాయ చేదు అనే బ్యాచ్లో నుండి వాడిని బయటికి తేవాలి అని అప్పుడే నిశ్చయించుకున్నాను. అలా అక్కడి నుండి వచ్చాక మా అమ్మకి నచ్చాడు అని చెప్పాను. వాళ్ళ అమ్మా నాన్న తన మాట వినకుండానే నన్ను ఇచ్చి పెళ్లి చేశారు. అందుకే వాడికి నేను అంటే కోపం. అంతసేపు టైం తీసుకుని చెప్పినా కూడా నన్ను పెళ్లి చేసుకుంది అని. ఇప్పుడు ఫస్ట్ నైట్ బెడ్రూమ్లో ఏమంటాడో ఏం చేస్తాడో అని కొంచెం భయం ఉంది లోపల. అందుకే వాడికి నేను అంటే ఇష్టం లేదు అని మా వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. వాడు అలా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి. అంటే ఇప్పుడు పెళ్లి మీద తనకు ఉన్న అపోహలు పోగొడతావంటావు. పెళ్ళి అంటే గొడవలే కాదు, ఇంకా చాలా ఉంటాయని చూపెడతా. కాకరకాయ చేదు అనే బ్యాచ్ నుండి వాడిని వేరు చేస్తా అంటున్నావు అంతేనా? నవ్వుతూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.